గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సాయినాథ్ మహారాజ్కి జై. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. సాయిబాబా వారి యొక్క తత్వం అంటే సత్యం. అంటే ఆ మహనీయుడు, ఆ పరబ్రహ్మస్వరూపం ఏమి బోధిస్తున్నారు, అది మన జీవితానికి ఎట్లా అన్వయం అవుతుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే సృష్టి ఆది నుంచి కూడా భగవంతుడు మహాత్ముల యొక్క రూపాల్లో, గురువుల యొక్క రూపాల్లో భూమి మీదకి అవతరిస్తారని, మానవులకి ఉన్నటువంటి మన క్లేశాలను, దేహానికి ఉన్నటువంటి కష్టాన్ని, మనసుకున్నటువంటి కష్టాన్ని వారి యొక్క బోధనల ద్వారా అవి తీరుస్తారని మనకి సమాజంలో ఏనాటి నుంచో ఉన్నటువంటి అనుభవం. దాన్నే శాస్త్రంగా మన మహనీయులు కూడా చెప్పారు. గురువుని ఆశ్రయించకుండా మానవుడికి సౌఖ్యము లేదు. ఎందుకంటే మనం చూడండి, చాలా పనులు చేస్తూ ఉంటాం. ఉన్నది ఒకటే ఒక సమస్య ఏంటంటే కష్టం. ఆ కష్టం ఓన్లీ రెండు రకాలుగానే ఉంటుంది. అంటే ఉండేది ఒక రకమే, దానికి వచ్చేటువంటి మార్గాలు రెండు. ఒకటి దేహానికి సంబంధించిన కష్టం, రెండు మానసిక సంబంధించినటువంటి కష్టం. దేహానికి సంబంధించిన కష్టం చాలా వరకు మనకి మందులతో పోతుంది, వైద్య సేవనం వల్ల పోతుంది. అందుకోసమే వైద్యో నారాయణో హరి అని చెప్పారు మనకి. అది అసలు వైద్యుడి యొక్క గొప్పతనం. అంటే అది సేవాభావం. దురదృష్టవశాత్తు కాలగమనంలో అది ఎన్ని రకాల కొత్త పుంతలు తొక్కిందో మనం చూస్తూనే ఉన్నాం. అది కలి యొక్క ప్రభావం అని కూడా చెప్పవచ్చు. వాస్తవానికి దైవాన్ని నారాయణుడితో పోల్చారు. ఎందుకని? నారాయణుడు నీ కష్టాలు తీరుస్తాడు కాబట్టి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక అర్థం, ఎవరు నీ కష్టాన్ని తీర్చడానికి ఆధారభూతమై ఉన్నారో వారిని దైవంగా భావించమని మన శాస్త్రం చెప్తుంది. అయితే శారీరక కష్టం లేకపోయినా మానసిక కష్టం అనేది ఒకటి ఉంటుంది. శారీరక కష్టం పోవటమే చాలా, కొన్ని సందర్భాల్లో ఎంత మనం వైద్య సేవనం చేసినా, ఎన్ని రకాల ఔషధాలు వాడినా కూడా అది పోదు. ఎందువలన అంటే అసలు రావటమే కర్మ సంబంధమే ఉంటుంది అనారోగ్యం అనేది. అది కొంత వైద్య సేవనం వల్ల, అంటే ఆ వైద్యుడికి మనం కొంత ధనం సమర్పించడం వల్ల కానివ్వండి. ఇంకోటి కూడా మీరు గమనించండి, మనుషులకి చాలా కష్టాలు వస్తుంటాయి. ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నాయన నువ్వు ఆ దానం చేయి, లేదంటే వీళ్ళకి ఆహారం పెట్టు, అన్నదానం చేయి, ఇట్లా చెప్తుంటారు. ఎందుకనంటే నీవు కష్టపడి సంపాదించినటువంటి ధనంతో నువ్వు గనక మేలు చేసినట్లయితే, ఆల్రెడీ నువ్వు కష్టపడి సంపాదించావు, కర్మ ద్వారానే సంపాదించావు, దానిని ఉపయుక్తం చేయటం వల్ల కర్మకి నీ యొక్క దుఃఖానికి ఉపశమనం కలుగుతుందనేది ఒక శాస్త్రం. సైన్స్. శాస్త్రం అంటే వేరే ఏదో కాదండి, మూఢనమ్మకం కాదు. అసలు మూఢనమ్మకానికి సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో స్థానమే లేదు. అసలు మూఢనమ్మకాలు వేరే చోట, మన దగ్గర ఉండవు. అసలు మన దగ్గర మూఢనమ్మకానికి చోటు ఉండదు. ప్రతిదీ ప్రశ్నిస్తాం, సైన్స్ పరంగా చూస్తాం. అందుకని మనకు చెప్పే విషయం ఏంటంటే, నీకు వచ్చినటువంటి శారీరక కష్టం ఏదైతే ఉందో అది కొంత వైద్య సేవనం వల్ల పోతుంది, కొంత దాన ధర్మాల వల్ల పోతుంది, ఇంకా కొంత మహనీయుల యొక్క సేవనం వల్ల పోతుంది, లేదా వారి యొక్క ఆశీర్వచన ఫలితం వల్ల పోతుంది. అయితే ఈ మూడోది చాలా డేంజర్. వైద్యం అది కూడా డేంజర్ అయిపోయింది. దురదృష్టం. అన్నీ కలుషితం అయిపోయినాయి కలియుగం కాబట్టి. ఆ వైద్య సేవనము అంతంత మాత్రం అక్కడ పీడిస్తూనే ఉన్నారు. అక్కడ ఎట్లా చేస్తారు? ఈ దాన ధర్మాలు అంటారా, అది కొంతవరకు చేయవచ్చు. కానీ నిజంగా అవసరమైన వాడికి దానం చేస్తే పరమోత్కృష్టం, చాలా మంచిది. అట్లా దొరికే వాళ్ళు కష్టంగా ఉన్నారు. ఈ మూడో సెక్షన్ చెప్పాలంటే మనం చెప్పడానికే లేదు. ఎందుకనంటే మహాత్ముడు అని ఎవరిని అంటారు అంటే, ఎవరు ఆ సత్యముతో, ఆ పరమాత్మతో ఎప్పుడు కూడా తాదాత్మ్యం చెంది ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అంశం అండి. మనం ఈ మధ్యకాలంలో అసలు ది బెస్ట్ వే ఆఫ్ డిసీవింగ్ పీపుల్ ఈ ముసుగులో చాలా జరుగుతున్నది. మనం చూస్తూనే ఉన్నాం. ఏం చెప్పేది ఉండదు, పెట్టేది ఉండదు, వాళ్ళకే తెలియదు అసలు. అసలు ఎట్లా ముందు వాళ్ళు సంతోషంగా ఉంటే కదా, వాళ్ళే ప్రపంచంలో పరిగెడతా ఉంటాయి. ఇంకా వాళ్ళు చెప్పేది ఏముందండి? అసలు ప్రపంచంలో పరిగెత్తడమే ప్రమాదము.
అంటే ఈ లోకాచారాల్లో నువ్వు అంటే దేనికోసం చేస్తున్నావు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా సునిశ్చితమైన విషయం, బుద్ధిని ఉపయోగించి కనుక్కోవాల్సిన విషయం. అందుకోసమే సాయిబాబా ఒక మాట చెప్తారు, నిజమైన సాధువులు చాలా అరుదు నాన్న అని చెప్పారు. అంటే సాధువులు లేరని కాదు, ఉన్నారు, కానీ వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంతేగాని సందుకొకళ్ళు పుట్టుకొకళ్ళు గుట్టుకొకళ్ళు ఉండరు. అది అసాధ్యమైన పని. మరిన్ని విషయాలు వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.